77 ఏళ్ల క్రితం కమ్యూనిస్టులు ఏ ఫార్ములా అనుసరించారో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఫార్ములా అనుసరిస్తుంది. నిరంతరం ఒక అబద్ధాన్ని కళ్ళార్పకుండా పదే పదే చెప్తే అది నిజమని నమ్ముతారు జనం అనేటటువంటిది. ఇదివరకు కనుక స్వతంత్రం టైంలో బీజేపీ ఎక్కడుంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వతంత్రానికి సంబంధించి కాశ్మీర్ ఇట్లాంటి వాటిట్లో సహాయపడ్డారు కాబట్టి వాళ్ళకి పేరు ఎక్కడొస్తుందో అని చెప్పేసేసి ఆర్ఎస్ఎస్ మీద విషం చిమ్మడానికి కాంగ్రెస్‌తో కలిపి ఎట్లా ప్రారంభించిందో ఇప్పటికీ అదే అనుసరిస్తుంది. ఇప్పుడు ఆ బాట ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరిస్తుంది. అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించి కనీసం ఆ గుడి దర్శనానికి కూడా వెళ్ళనటువంటి కేజ్రీవాల్ భగవంతుడు దయ ఏంటయ్యా అంటే ఆయన చేతనే ఇప్పుడు సుందరాకాండ పారాయణం చేయించారు. ఆయన చేతనే రామనామం జపిస్తున్నారనమాట. తాజాగా అయోధ్యలో చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం చేస్తాడు దేశవ్యాప్తంగా. ఇంతకీ ఏం చర్య తీసుకోవాలి? దాంట్లో మోడీని గద్దె దించేయాలా? అయోధ్యలో ఎవడో ఎదవ దొంగతనం చేస్తే ఆ దొంగను పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. దానికి బాధ్యులైనటువంటి నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళు రాజీనామాలు ఆమోదించారు, కొత్త వాళ్ళని కూడా నియమిస్తున్నారు. దాంట్లో ఇంకేం చేయాలా యాక్షన్ అంటే? కేజ్రీవాల్ అయితే ఏం చేస్తాడు? స్వయంగా అక్కడ వాళ్ళ మంత్రులే డబ్బులతో సహా దొరికిపోతే కేజ్రీవాల్ ఏమైనా రాజీనామా చేశాడా? కానీ దేవుడికి ఏమాత్రం సహకరించిన వాళ్ళు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయడం అన్నది ప్రారంభించారు.